హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను డ్రాగన్ మూవీ యొక్క కొత్త అప్డేట్స్, అది షూటింగ్ ఏడ వరకు వచ్చింది, దాని డిస్కషన్స్ అనే కంప్లీట్గా ఈ వీడియో డిస్కస్ చేసుకుందామండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. డ్రాగన్ మూవీ మీకు తెలిసిందా అంటే ఎన్టీఆర్ నీల్ అంటారు షార్ట్ కట్లో. ఇక ఎవరేటెడ్ మూవీ అండి, అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, ఇటు మన ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్కి, అటు కేజీఎఫ్ హీరో యష్, రాకింగ్ స్టార్ యష్ ఫ్యాన్స్కి అందరికీ అవైటెడ్ మూవీ అండి ఈ డ్రాగన్ అనేది. ఫస్ట్ అయితే 2026 మేలో రిలీజ్ చేస్తాము అని అన్నారు. తర్వాత చిన్నగా అండి, అంత పెద్ద పెద్ద మూవీస్ అనేవి అంత ఈజీ కాదు తీయడం, ఎందుకంటే ప్లస్ పెద్ద డైరెక్టరు చిన్న చిన్న ఇంచు కూడా చూసుకుంటారు, ఎడిటింగ్ అనేది, యాక్టింగ్ అనేది చిన్న చిన్న ఇంచు చూసుకుంటారు. ప్లస్ వేరే సినిమాలు కమిట్మెంట్స్ ఉంటాయి అక్కడ లోపల యాక్టర్స్కి. ఇప్పుడు ఒకే మూవీ కోసం కమిట్ అయి ఉండాలంటే అది కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక మూవీ 3 years అవుతుంది, ఒక మూవీ 5 years అవుతుంది. అందరూ మన ప్రభాస్ అంతా ఓపికగా అయితే ఉండలేరు కదండి. ప్రతి ఒక్కరు ఇక్కడ హీరో కూడా ఓపికగా ఉన్నారు, లోపల యాక్టర్స్ ఉంటారు కానీ, అటు యాక్టర్స్ కానీ, అటు మ్యూజిషియన్స్ కానీ, ఇక సింగర్స్ కానీ అన్నిటికీ టైం కుదరదండి. షెడ్యూల్స్ అనేవి డివైడ్ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఒక షెడ్యూల్ కంప్లీట్ అని చెప్పి రీసెంట్గా వచ్చింది. ఇదంతా వదిలేసి హైయెస్ట్ అండి ఇప్పట్లో మనకి సమ్మర్లో రిలీజ్ అవుతున్న మూవీ అన్నిటికీ మించి డ్రాగన్ పార్ట్ 1కే 150 crores తీసుకున్నారండి నెట్ఫ్లిక్స్ వాళ్ళు. 150 crores తీసుకున్నారు. ఇక తర్వాత డిస్కషన్ అవుతుంది 160-165 వరకు వెళ్తుంది ఓన్లీ పార్ట్ 1 కట్టారు. ఇప్పటికి హైయెస్ట్ అండి. ఈ నెట్ఫ్లిక్స్ వాళ్ళు బాలీవుడ్లో మంచి మంచి సినిమాలు ఉంటాయి బాలీవుడ్లో. అటు ఉన్నా కానీ ఒక తెలుగు ఇండస్ట్రీ వైపే కన్ను పెడుతున్నారంటే అర్థం చేసుకోండి మన ఇండస్ట్రీ ఏ రేంజ్లో ఉంది. మన టీఎఫ్ఐ 150 కోట్లు అంటే అది మాట కాదండి. 165 కోట్లు వస్తే ఇంకా దీనికి మించి లేనే ఉండదండి. 160 కోట్లకి మన మూవీని తీసి, అదే 150 కోట్లకి మన మూవీని తీసుకున్నారంటే ఆలోచించుకోండి డ్రాగన్ మూవీ ఏ రేంజ్లో కొట్టబోతుందో. హిట్ కాదండి ఇక బ్లాక్ బస్టర్ అమ్మ మూడు అనుకోండి. ఇక ఏ రేంజ్లో కొడితే ఇక మీరు చూసే ఉంటారు ఎన్టీఆర్ గారు లుక్స్ ఎలా ఉన్నాయో. కొంతమంది ట్రోల్ వేసినారు. ఒకప్పుడు ఆయన లావు ఉన్నప్పుడు ట్రోల్ వేసినారు, ఇప్పుడు బక్కలైనా కానీ ట్రోల్ వేసినారు. ఇక ట్రోల్స్ వేసుకున్న వాళ్ళు అట్లా వేసుకుంటారండి. ఒక మూవీకి తగ్గట్టు ప్రతి ఒక్కరు మారాలండి. ఇప్పుడు చాలామంది హీరోస్ ఉన్నారు. ఇప్పుడు రామ్ పోతినేని, అటు ఇస్మార్ట్కి ఎలా ఉన్నారు, ప్లస్ రెడ్ మూవీకి ఎలా ఉన్నారు. అదే సినిమా తగ్గట్టు ఉండాలండి ఏదైనా కానీ, ఆ తగ్గట్టు ఉండే డెడికేషన్ ఉండాలి. అంత డెడికేషన్ ఉన్నందుకే మీరు ఆయన స్టూడెంట్ నెంబర్ 1 చూసి ఎట్లా ఉన్నారు, ఇప్పుడు చూసి ఎట్లా ఉన్నారు అర్థం చేసుకోండి. కానీ వేరే లెవెల్ క్రేజీ లుక్ అయితే ఉందండి. మీమర్స్ వేసుకుంటే ట్రోల్స్ చేసుకున్న వాళ్ళు నడుస్తూనే ఉంటుందండి. వాళ్ళది మనం పట్టించుకోకూడదు. పోనీ వాళ్ళకు కూడా దాని మీద ఆదాయం వస్తుంది. కానీ వేరే లెవెల్ మారిందండి. ఈ రకంగా తగ్గిందంటే మూవీ అర్థం చేసుకోండి ఈ రేంజ్లో ఉంటుంది. ఆ బియర్డ్ స్టైలు, హెయిర్స్ వేరే లెవెల్ ఇచ్చిందండి. ఏదన్నా ఆయనకే సాధ్యం అంటే అటు నాన్నగ ప్రేమతో కూడా కొత్త లుక్లో రావడము, ఇటు జైలవ కుషాలు వెనకాల పూనిటలు వేసుకొని రావడం, త్రిబులార్లో రావడం పెట్టుకుని, అదంతా మన ఎన్టీఆర్ గారికే సాధ్యం అండి. మీకు తెలిసిందే ఆయన సంగతి. ఆయన ఏదన్నా కమిట్ అయితే పక్కా చేస్తారు. పెద్ద పెద్ద డైరెక్టర్స్ రామ్ గోపాల్ వర్మ, అటు మన తేజ, వీళ్ళందరూ కూడా మీరు ఎన్టీఆర్తో మూవీ ఎప్పుడంటే ఆయనంతే మూవీ తీసే అంత డేర్ నేను చేయలేనంటే ఆలోచించుకోండి. ఆయన కెపాసిటీ ఎలాంటిదో హీరో గారిది, మన ఎన్టీఆర్ గారి కెపాసిటీ ఎలా. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అనే మీకు చెప్తానండి. అది మీకు కావాలంటే యూట్యూబ్లో చూసుకోండి, ఇన్స్టాగ్రామ్లో చూసుకోండి. అది ప్రతి ఒక్క చాలామంది డైరెక్టర్స్ నాకు చెప్పినారు ఎన్టీఆర్తో తీసే అంత మాకు లేదని చెప్పి అర్థం చేసుకోండి ఆ రేంజ్ ఎలాంటిదో. ఆయన సింగిల్ టేక్ యాక్టర్ అండి. ఆయన అది వేరే లెవెల్ అండి. ఆయన ఒకటే కాదు, ప్రతి ఒక్క డైరెక్టర్స్, యాక్టర్స్ ఎన్టీఆర్ గురించి చెప్పుకుంటారు. ఆలోచించుకోండి. 2027లో పార్ట్ 1 రాబోతుంది, 2028లో పార్ట్ 2 రాబోతుందండి. ఇక దాని తర్వాత దేవరా అనేది పార్ట్ 2 ఎన్టీఆర్ అయితే పక్కా వస్తుంది అన్నారు. ఇక డైరెక్టర్ అయితే రాదు అని అయితే అన్నారు. కొంతమంది ఏమంటున్నారంటే పార్ట్ 2 మేలో షూటింగ్ స్టార్ట్ అవబోతుంది అని అయితే ఇంకొక టాక్ వచ్చిందండి. మేలో షూటింగ్ మ్యాక్సిమం స్టార్ట్ కాదు, ఎందుకంటే దేవరాలో బాడీ పర్సనాలిటీ, ఇటు మన డ్రాగన్కు ఉన్న పర్సనాలిటీ చాలా డిఫరెన్స్ అండి. మళ్ళీ అటు సైడ్ రావాలని టైం పడుతుంది. నాకు తెలిసినంత మ్యాక్సిమం దేవరా 2 ఉండదేమో. ఉంటే ఒకవేళ 28 తర్వాత ప్లాన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ మూవీకి ఇంత పర్సనాలిటీ తగ్గి ఇంత గెయిన్ చేసి మళ్ళీ దేవరాకి కొంచెం బల్క్ కనపడాలి, అటు రావాలని టైం పడుతుంది. నాకు తెలిసినంత వరకు అయితే పార్ట్ 2 అనేది ఈ తొందరలో రాదు. డ్రాగన్ కంప్లీట్ అయినాకే వస్తాను అనుకుంటా. దీని తర్వాత చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి ఎన్టీఆర్ గారికి కూడా. చూద్దాం డ్రాగన్ మూవీ ఎప్పుడు వస్తుందో. మన బర్త్డేకి గ్లిమ్స్ అన్న టీజర్ అయితే ఇవ్వాలి కానీ గ్లిమ్స్, ఫస్ట్ లుక్ అలాంటిది రిలీజ్ చేస్తాం అంటున్నారు ఆయన బర్త్డేకి. ఇప్పుడు వరకు మనకు ఆన్లైన్లో వచ్చేవన్నీ ఫ్యాన్ క్రియేటర్ లుక్స్ అండి. ఇప్పుడు ఆయన బర్త్డేకి రిలీజ్ అయిపోతున్నారు. చూద్దాం ఆ రోజు ఎలాంటి లుక్ రిలీజ్ వస్తుందో. రాగానే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందామండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తెప్పించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి రుచికి.